ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఘటనను కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందించారు. చిన్నారికి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని ఆయన 9+ న్యూస్ ఛానల్ ద్వారా డిమాండ్ చేశారు. మైనర్ బాలికను పరామర్శించి వస్తున్నారు ఎమ్మెల్యే శంకర్. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది. సరే, చాలా దారుణం జరిగింది. ఏదైతే ఖమ్మంలో జూన్ 6 తారీఖు జరిగిన సంఘటన నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మాయి పాపం అభంశుభం ఎరగని అమ్మాయి మీద మానభంగం చేయడమే తప్ప చంపడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమ్మాయి పరిస్థితి మాత్రం చాలా ఘోరంగానే ఉంది. వాస్తవానికి స్పైనల్ అంతా కూడా దెబ్బతిన్నట్టుంది. డాక్టర్లు అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం చెప్తా ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ యొక్క మానవ మృగాలు ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించవలసిన పరిస్థితి ఉంది. వాస్తవానికి కూడా ఇటువంటి వాళ్ళను వరంగల్లో ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఇటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ ఎంబడే చేసి పాడాల్సిన ఒక 12 ఏళ్ల బాలిక మీద ఒక 44 సంవత్సరాలు ఒక దుర్మార్గుడు ఆ విధంగా చేయడం, అధికారులు ఎంబడే వారిని నిజంగా కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమాజం రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగొద్దంటే తీవ్రంగా వారిని శిక్షించాలి తప్పకుండా. హౌసింగ్ సొసైటీలో ఉంటున్నాడు, చుట్టూ ఇతర కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆయన మీద కూడా రెగ్యులర్ అఫెండర్, గతంలో కూడా కేసులు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా ఇట్లాంటి జరగడానికి కారణం ఏంటి? అంటే కొద్దిగా ఈ యొక్క చట్టం కూడా కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించకపోవడానికి ఇటువంటి వల్ల పునరావృతం అవుతున్నాయి. సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, కానీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు. అంటే బాధిత అమ్మాయితో పాటు తల్లిదండ్రులు కూర్చుంటారు, వాళ్ళు ఏం అడుగుతారు, అసలు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది సార్, వాళ్ళ మానసిక పరిస్థితి? తల్లిదండ్రులు పాపం, తల్లి పార్వతి, తండ్రి రమేష్, మేము కూలీనాలు చేసుకొని బతకటోళ్ళం. పిల్లలను వైరా హాస్టల్లో జాయిన్ చేసి మేము మంచిగా చదివించుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో వేసవి సెలవులలో మా అమ్మవారి ఇంటికి రావడం జరిగింది. ఈ సంఘటన జరిగింది కాబట్టి మా అమ్మలు ప్రభుత్వం కానీ కొద్దిగా అండగా నిలబడాలి. మాకు ఒక భరోసా కావాలి. ఆ యొక్క దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. ఎలాంటి వెసులుబాటు మాత్రం ఇవ్వద్దు. ఇటువంటి నా బిడ్డల్లాంటి వాళ్ళకి ఎంతో మందిని జరుగుతూ ఉన్న ఇటువంటి సంఘటనల పునరావృతం కావద్దు. ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి అంటే చెప్తా ఉన్నారు వాళ్ళు. మీరు ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇటు బాధిత కుటుంబానికి కానీ అసలు వాళ్ళకి ఏమిస్తే నిజంగా న్యాయం జరుగుతుంది, ఇటు నిందితులకు సంబంధించి ఏం జరిగితే న్యాయంగా ఉంటుంది అనేది. ఇప్పుడు అమ్మాయి అభంశుభం ఎరగని అమ్మాయి మీద అటువంటి ఆఘాయిత్యం జరిగింది. ఒకటి ఏం అడుగుతలేరు వాళ్ళు. అటువంటి నేరస్తులను కాపాడొద్దు, కఠినంగా శిక్షిస్తే సమాజానికి తెలుస్తూ ఉంటే మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్లు పునరావృతం కావనే కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం అడుగుతలేరు, వాళ్ళని శిక్షించాల కఠినంగా అని చెప్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ చెప్తున్నటువంటి మాట, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తమ బాలికకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి కూడా జరగకూడదు, అట్లా అందుకోసం అవసరమైతే నిందితులకు కఠిన శిక్షలు వేయడంతో పాటు కఠినంగా చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా శంకర్ కోరుతున్నారు. సాయితో రమేష్, హైదరాబాద్.